రాజకీయాల కోసం అబద్ధాలు ఆడతారు, పైసలు వంచుతారు కావచ్చు గాని సచ్చిన శవాల మీద పేలాలు ఏరుకొని తిన్నట్టు అయ్యారు ఎవ్వరు. కానీ పార్టీల గెలుపుల కోసం పానాలు పోయినోళ్ళ మీద కూడా బట్టగాల్చి మీదేశ మాటలు మాట్లాడుతున్నారు అంటుర్రు జూబ్లీహిల్స్ పబ్లిక్. మరి లేకుంటే ఏంది, ఆరోగ్యం మంచిగా లేక జీవిడిచిన మాగంటి గోపినాథ్ మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడేంది అని కోపానికి వస్తున్నారు అక్కడ పబ్లిక్. నిన్న మొన్నటి దాకా మాగంటి సునీత ఏడ్చింది, ఓట్ల కోసం ఎన్నికల కోసం ఏడుస్తున్నది, అదంతా డ్రామా అన్నట్టు మాట్లాడిండ్రు. ఇక ఇప్పుడు బీజేపీ పార్టీ ఎంపీ అరవింద్ చూడుండ్రి ఎట్లా మాట్లాడుతున్నాడో. గమ్మత్ ఏంటంటే సింపతి 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 అంటుంది. అసలు నేను అడిగిన ప్రశ్ననే అది. మొత్తం జూబ్లీ హిల్స్ క్లబ్లల్లో డ్రగ్స్ సరఫరా ఎవరు కనుసన్నల్లో నడిచింది? లోకల్ నాయకుడు ఎవరు? కేటీఆరే చెప్పాలి ఆన్సర్. మరి దానికి ఆయన హయాంలో అయినాయి కేసులన్నీ అయినాయి, ఎవడు ఇడిపించిండ్రు? అక్కడ సరఫరాకి ఎవరు కనుసన్నలు అయినాయి? ఏం సింపతి సింపతి వీళ్ళకా లేకపోతే డ్రగ్స్? ఏం సింపతి, ఎందుకు సింపతి? జూబ్లీహిల్స్ జనాన్ని డ్రగ్స్ వ్యాపారం చేసి ఆగం చేసిందే లోకల్ లీడర్ అని చచ్చిపోయిన మాగంటి గోపినాథ్ అంటున్నాడు ఎంపీ అరవింద్. సరే, అరవింద్ సార్ చెప్పింది నిజమే అనుకుందాం జరసేపు. ఆ డ్రగ్స్ దందాలు క్లబ్లల్లా మత్తు పదార్థాలు అమ్మినప్పుడు అరవింద్ సార్ ఏం చేసింది కావచ్చు? అంత తెలిసినోడు పోయి పోలీస్ స్టేషన్లో కేసు ఎందుకు పెట్టనీయలేదు? మరి మీరు రాజకీయం చేసేతానికి బురద చల్లేతానికి చచ్చిపోయిన గోపినాథ్ తప్ప ఇంకెవరు దొరకలేదా? అంటే ఎట్లాగో మాగంటి గోపినాథ్ బతుకొచ్చి పరువు నష్టం దావా కేసులే ఇయ్యాడు కాబట్టి చచ్చిపోయిన మనిషి మీద బట్టగాల్చి మీరేస్తే అయిపోయాయి అన్నట్టు చేస్తున్నాడు ఎంపీ అరవింద్ అని కోపం చేస్తున్నాడట జూబ్లీహిల్స్ పబ్లిక్. ఏందో ఏమో గాని రాజకీయాలు మొత్తం మారిపోతున్నాయి. మనుషులను కించవరుసుడు, చచ్చినోళ్ళ మీద సాడీలు చెప్పుడు, భర్త చచ్చిపోయిన బాధలు ఏడ్చిన వాళ్ళను నటన అనుడు. ఏందో ఏమో ఈ రాజకీయం మున్సిపాలిటీ మోరీ కంటే ఎక్కువ కంపు కొట్టిస్తున్నారు. శిశిశిశిస్తూ నా ముగ్గురు పిల్లలు పెట్టుకొని పక్కన మా చాలా గ్రామంలో న్యాయమైన ఊరు అవిల్లాడు ఇదే రాజకీయం. ఇదేం న్యాయం, ఇదేం ధర్మం, మీదేం రాజకీయం? షీ ముగ్గురు ఆడపిల్లల తండ్రిని నేను. నాకంటే బీదోళ్ళకి ఇండ్లు ఇచ్చినా పర్వాలేదు కానీ వాళ్ళోళ్ళకే, కాంగ్రెస్ కార్యకర్తలకే, బలిసినోళ్ళకే, బంగ్లాలు ఉన్నోళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే ఏందన్నట్టు? మా సొంటోళ్లకు ఇండ్లు ఇయ్యకుంటే మీరేం మనుషులు, మీదేం రాజకీయం అన్నట్టు ఏడ్చుకుంటా కన్నీళ్ళు దూడ్చుకుంటా పోతున్నాడు. పాపం చిన్నప్పటి నుంచో ఒక్క కాలు మంచిగా లేదట. అసొంటి మనిషి కడియం శ్రీహరి పెట్టిన మీటింగ్లకు పోయి నాకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు, పాతిల్లు గూలగొట్టి వానలు తడుస్తున్నా, ఇస్తానన్న ఇల్లు ఎందుకు ఇస్తలేరు అన్నట్టు అడిగితే చూడుండ్రి కడియం శ్రీహరి ఏమంటున్నాడు. ఏ నీ లొల్లేందయ్యా, నువ్వు వచ్చిందే లొల్లి చేసేతానికి, కావాలని ఇక్కడికి వచ్చి షో చేస్తున్నావు అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈ అన్నను బెదిరించినట్టు మాట్లాడి బయటకు నెట్టేయించిండట. అందుకే పాపం ఏడ్చుకుంటూ తిడుతున్నాడు. స్టేషన్ కాన్పూర్ లో ఇందిరమ్మ ఇండ్లు రాలేదని సేపురి మహేందర్ అనే అన్న పోతే వికలాంగుడని వెనకకు ముందు చూడకుండా బయటికి నెట్టేసిండట. అందుకే నా సొంటోళ్ళకి ఇండ్లు ఇయ్యకుంటే ఆ ఇందిరమ్మ ఇండ్ల పథకం ఎందుకురా, పార్టీలు ఉన్నోళ్ళకే పైసలు ఉన్నోళ్ళకి ఇస్తామని ఆ పథకంలో రాయాలి కదా. ఇల్లు మీద ఆశతో కూల కొట్టుకున్నా, నా కూట్లే మన్ను పోసుకున్నట్టు చేసిండ్రు. మీకు న్యాయం కాదు, మీరు బాగుపడరు అన్నట్టు తిట్టుకుంటా శాపనార్థాలు పెట్టుకుంటా పోయిండు. ఊర్ల పొంటి చూడుండ్రి ఎట్లున్నారో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ బలగానికి బంగారు కంచంలో గానోళ్లకు కాగితం కవర్లో పెట్టినట్టే చేస్తున్నారు. ఏం రాజకీయాలో ఏమో పోన్రి.